బెన్నీ, ఇక నాతో కబుర్లు చెప్పింది చాలు. స్కూల్కి టైం అవుతుంది కదూ, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు సరే అమ్మా, నువ్వు జాగ్రత్త అంటూ బెన్నీ స్కూల్కి వెళ్ళాడు. బెన్నీకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. తన స్నేహితులు చాక్లెట్ షాప్ దగ్గర చాక్లెట్స్ కొనుక్కోవడం చూశాడు. అంకుల్, నాకు ఈ చాక్లెట్ కాదు, ఇంకో చాక్లెట్ ఇవ్వండి. నాకు ఆ చాక్లెట్ ఇవ్వండి. ఇదంతా చూసిన బెన్నీ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా బాధపడుతున్నాడు. అందరూ చాక్లెట్స్ తింటున్నారు, కానీ నా దగ్గర మాత్రం ఎప్పుడూ డబ్బులుండవు. అమ్మని అడుగుదామంటే నన్ను చదివించడానికే అమ్మ చాలా కష్టపడుతుంది. ఇక డబ్బులు అడిగి అమ్మను ఏమీ ఇబ్బంది పెట్టను. ఆ తరువాతి రోజు బెన్నీకి వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చింది. బెన్నీ, ఈ డబ్బులతో నీకు ఇష్టమైన చాక్లెట్ కొనుక్కో. ఓ అమ్మా, నువ్వు ఎంత మంచిదానివి. థ్యాంక్ యూ సో మచ్. బెన్నీ ఎంతో సంతోషంతో స్కూల్కి వెళ్ళాడు. ముందుగా నేను అమ్మ ఇచ్చిన డబ్బులతో చాక్లెట్ కొని నా స్నేహితులందరికీ చూపించాలి అంటూ చాక్లెట్ షాపుకి వెళ్ళాడు. అంకుల్, ఈ డబ్బులు తీసుకుని నాకు ఒక చాక్లెట్ ఇవ్వరు అంటూ తన దగ్గర ఉన్న కాయిన్ని చూపించాడు. ఆ నక్కకు చాలా కోపం వచ్చింది. ఎప్పుడైనా చాక్లెట్ కొన్న ముఖమేనా నీది? ఏ పిల్లాడా, నువ్వు తెచ్చిన డబ్బులకి చాక్లెట్ కాదు కదా, చాక్లెట్లో చిన్న ముక్క కూడా రాదు. ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ అవమానించింది ఆ నక్క. ఎప్పటిలాగే చెట్టు కిందకి వెళ్ళి బాధపడుతూ కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఉడత వచ్చింది. అది చూడడానికి కొంచెం వింతగా ఉంది. హాయ్ బెన్నీ, ఐ యామ్ చాకో. నేను జరిగిన విషయం మొత్తం చూశాను. నువ్వేం బాధపడకు. ఇదిగో ఈ చాక్లెట్ తిను, చాలా రుచిగా ఉంటుంది. ఎవరు నువ్వు? చూడడానికి ఉడతలాగే ఉన్నావు, కానీ కొంచెం వింతగా ఉన్నావు. ఓ అదా, మాది ఈ లోకం కాదు, వేరే లోకం, చాక్లెట్ లోకం. నేను అక్కడ నుండి వచ్చాను కదా, అందుకే కొంచెం మీకన్నా తేడాగా ఉంటాను. ఏమిటి, చాక్లెట్ లోకమా? అంటే అక్కడ చాక్లెట్స్ చాలా ఉంటాయా? నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నన్ను నీతో తీసుకువెళ్తావా మిస్టర్ చాకో అంటూ ఆశగా ఆతృతగా అడిగింది బెన్నీ. దానికి ఉడత కూడా సరే అంది. బెన్నీ, పద, మనం ఆ మాయా చక్రంలోకి వెళ్ళామంటే మా లోకానికి చేరుకున్నట్టే. బెన్నీ, ఇదే మా అద్భుతమైన చాక్లెట్ లోకం. ఇదిగో ఇది చాక్లెట్ ట్రీ. ఈ చాక్లెట్ ఎంత రుచిగా ఉందో. దీనికి నువ్వు ఇలా అయిపోతే మా గ్రామం చూస్తే ఇంకేమైపోతావో. పద, మా గ్రామం మొత్తం చూపిస్తాను. అదిగో చూస్తున్నావా బెన్నీ, అవన్నీ చాక్లెట్ కొండలే. ఇదిగో ఇది మా గ్రామం. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా చాక్లెట్ తోనే తయారు చేసి ఉంటుంది. ఇది మా గ్రామంలోని చాక్లెట్ జలపాతం. చూసావా బెన్నీ, ఎంత అందంగా ఉందో. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయవచ్చు. పద వెళ్దాం. చాకో, నిజంగా మీ లోకం చాలా అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు ఇంత అద్భుతమైన లోకం ఉంటుందని. మీ లోకం నాకు చాలా బాగా నచ్చింది చాకో. అయితే నువ్వు కూడా నాతో నా లోకంలో ఉండిపో మిత్రమా. నన్ను క్షమించు చాకో, నేను లేకపోతే అమ్మ ఒక క్షణం కూడా ఉండలేదు, బెంగ పెట్టుకుంటుంది. నేను ఇక్కడ ఉండలేను, అమ్మ దగ్గరే ఉంటాను. సరే బెన్నీ, ఇదిగో ఇదే మా ఇల్లు. పద లోపలికి వెళ్దాం. చాకో బెన్నీకి చాలా ఆప్యాయంగా చాక్లెట్ తినిపించాడు. అంతేకాదు, తనకి ఒక గిఫ్ట్ని కూడా రెడీ చేశాడు. బెన్నీ, ఇది నీకోసమే. ఈ మొక్క ఈ అద్భుతమైన చెట్టు నుండే వచ్చింది. ఇక నుండి నువ్వు చాక్లెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. అంతేకాదు, ఈ చెట్టుకు కాచే చాక్లెట్స్ అన్ని కూడా అమ్ముకోవచ్చు. ఆ మొక్కను తీసుకువచ్చి బెన్నీ తన ఇంటి దగ్గర నాటాడు. ఆ విషయం మొత్తం వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ చాలా సంతోషించింది. ఇక కొద్ది రోజులకి ఆ చెట్టు చాక్లెట్స్ని ఇస్తుంది. ఇక బెన్నీ కష్టాలు తీరినట్లే.